షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు దేవుని యొక్క ఐశ్వర్య నిధి గురించి మనకి తేటతెల్లపరుస్తూ ఉన్నాడు. పౌలు అవసరతలు ప్రజల ద్వారా దేవుడు తీర్చాడు. అంటే ఆ యొక్క దేవుని పిల్లలు పేదరికంలో ఉంటూనే దైవజనుని అవసరతలు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ లేఖనం మనకేం సెలవిస్తుందో తెలుసా అండి? దేవుడు తన ధన సమృద్ధిలో నుంచి మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఈ విషయంలో ఒక నియమం పనిచేస్తూ ఉంటుందండి, అది మనం తెలుసుకోవాలి. తమ అవసరాలు తీర్చటానికి చాలినంత దేవుని దగ్గర లేదా అని మనం ఎప్పుడూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనకేది అవసరమో మనకంటే ముందు ఆయనకి తెలుసు కదా. మన అక్కరలు మన పెదవుల మీదకి రాకముందే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు కదా దేవుడు. కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగని మనము దేవునికి ప్రార్థించకుండా మనుషుల దగ్గర చేయి చాచకూడదు. ఎంత మాత్రము కూడా చేయి చాచాల్సినటువంటి అవసరము లేదు. మనుషులను దేనికోసమైనా అర్థించవలసిన అవసరం వస్తే ఏమండోయ్, మన పక్షాన దేవుడే అది చేస్తాడు. అంటే చెయ్యి చాపుతాడని కాదు. తన పిల్లలకు ఏదైనా అవసరత ఉంటే వారికంటే మరింత బాగా తన ప్రజల హృదయాలను దేవుడు ప్రేరేపించి మనకు సాయం చేయించగలడు. అంత సమర్థుడు అని మనము గుర్తించి దేవుని మీద ఆధారపడాలి, దేవునిపై ఆనుకోవాలి. ఇలాంటి వాటికి తగిన చోటనే, అంటే దేవుని చేతుల్లోనే వదిలేసే ఆయన్నే నమ్ముకుని ఆయన వైపే మనము చెయ్యి చాచేటట్లుగా జీవించాలి. ఇక్కడ అంటున్నాడు, మీ ప్రతి అవసరమును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అదేంటండి, ప్రతి అవసరము తీరిస్తే నేను ఇలా ఎందుకుంటాను? ఎప్పుడో నేను బాగుండేవాడిని, ఇంకా గొప్ప సాక్ష్యాలు చెప్పేవాడిని అని మీరు అంటారేమో. ఇక్కడ ప్రతి అవసరం అంటే ఏంటో తెలుసా అండి? మన ఆధ్యాత్మిక అక్కరలు అని అర్థం. మన ఆధ్యాత్మిక అక్కర్లన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు. అక్కరలన్నీ అంటే ఏంటి? మనం కోరినవన్నీ అని కాదండి అర్థం. మనకు ఏది అవసరమని దేవునికి అనిపిస్తావో ఆ దేవునికి అనిపించినటువంటి వాటిని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. నీకు అనిపించిందల్లా కరెక్ట్ అనుకుంటే ఎలా? నీకు చాలా కోరికలు ఉండొచ్చు, చాలా నీ స్థాయిని మించిపోయిన కోరికలు కలిగి ఉండొచ్చు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు మన అవసరతలన్నీ తీర్చగల సమర్థుడు. దీని విషయమై నువ్వు బెంబేలెత్తిపోవలసినటువంటి పని లేదు. దేవునిపై ఆనుకుంటే, దేవునిపై ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మన అక్కరలు తీర్చగలిగిన సమర్థుడు. ఆయన తన ధన సమృద్ధిలోంచి మంచివారి అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతాడు. దేవుని దృష్టికి మంచిగా జీవిస్తున్నామా? మనుషుల దృష్టికి మంచిగా ఉంటే సరిపోదండి. దేవునికి ప్రీతిపాత్రులుగా ఉండాలి. అనగా సరి అయిన ప్రవర్తనతో, అనగా పరివర్తన కలిగినటువంటి ప్రవర్తనతో ప్రభుని మెప్పించగలగాలి. దేవుణ్ణి ఇష్టపడేటట్లుగా, ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు, మీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలను, ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష, ఈరోజు మీరు గడిపితేనే నేను బ్రతకగలుగుతాను అని ప్రభువుపై ఆధారపడితే నీకు ఎక్కడి నుండి సహాయం రావాలో ఆ ప్రజలను దేవుడే ప్రేరేపిస్తాడు. సహాయం నీకు అందేలాగా దేవుడు చేయగల సమర్థుడు. కాబట్టి దేవుని ధన సమృద్ధిని మనము తక్కువగా అంచనా వేయకుండా, మనుషుల వైపు చెయ్యి చాచేవారిగా కాకుండా, సాయం వచ్చేది మనుషుల నుంచే కానీ చేయించగలిగేవాడు దేవుడని గుర్తించి ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం. ఆయన పాదముల చెంత కూర్చుని మన ప్రవర్తనను సరిచేసుకుంటూ, దేవా నీవే నా దిక్కు, నీపై నేను కన్నులెత్తుచున్నాను అని ఆయన వైపు చూద్దాం.
మన అవసరతలు దేవుడు తీర్చగల సమర్థుడు. నీ ఆత్మీయ అక్కరలన్నీ ఆయన ఎరిగినవాడు. నోరు తెరిచి ఆయన వైపు వినిపించేలాగా. ఆయనకు సమస్తము మరుగై ఉండలేదు కాబట్టి ఆయన వైపు కన్నులెత్తి ఆయనకి ప్రార్థన చేద్దాం. దేవుడే మన సమస్త ఆధ్యాత్మిక అవసరతలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్.